2019లో కృష్ణా జిల్లాలోని పార్టీల బలాబలాల ప్రజా తీర్పు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా స్వాతంత్ర పోరాటంలోనూ ఆది నుండి ముందున్న జిల్లా. ఈ జిల్లా వ్యవసాయ రంగంలో ముందంజలో ఉండడం వల్ల ఆర్థికంగా ఇక్కడి ప్రజలు ముందంజలో ఉన్నారు. ఈ జిల్లాకి మొదటి నుంచి చివరి వరకు కృష్ణా నది ప్రవాహం ఉండడం వల్ల ఇక్కడ పాడి పంటలతో నిత్యం కలకలలాడుతూ విద్య, వ్యాపార రంగాలలో కూడా ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన తరువాత 1953వ సంవత్సరంలో విజయవాడ నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనుకున్నారు. అయితే కొంతమంది కమ్యూనిస్టులను చూసి వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది అని అపోహపడి నాటి కాంగ్రెస్ పెద్దలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలుని ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత అమరావతి రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే కృష్ణా జిల్లాలో ఆకలి తీరిన రాజకీయ ఉద్దండులు ఉండడం వల్ల ఈ జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఈ జిల్లా అభివృద్ధిలో మొదటి నుంచి ముందున్న వ్యక్తులు స్వర్గీయ కాకాని వెంకటరత్నం, పెన్నమనేని కోటేశ్వరరావు, కావూరి సాంబశివరావు, దేవినేని నెహ్రూ, మండలి వెంకట కృష్ణారావు, కోనేరు రంగారావు, వంగవీటి రంగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు. వీరందరూ ఈ జిల్లాని అభివృద్ధి పదంలోనూ రాజకీయ చైతన్యంలోనూ విద్య, వైద్య, సినిమా, వ్యాపార రంగాలలో కూడా ముందు వరుసలో నిలిపారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే 1983కి ముందు ఈ జిల్లా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది. అన్న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో 1983 నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. అయితే 2019 ఎన్నికలలో ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ప్రజలు పట్టం కట్టనున్నారో ఈ సర్వే ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జిల్లాలో 16 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అధికార టీడీపీకి 13 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2019లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు బరిలోకి దిగిన ప్రముఖంగా పోటీ మాత్రం టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య ఉండబోతోంది. ఓ పక్క అధికార టీడీపీ 2019లో జరిగే ఎన్నికలలో తిరిగి అత్యధిక సీట్లు గెలుస్తాం అనే నమ్మకంతో ఉంది. మరో పక్క వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తరువాత కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది అని వైఎస్ఆర్సీపీ నమ్ముతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే మైలవరం నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో మైలవరం ఒకటి. ఈ నియోజకవర్గంలో హెవీ ఇంజనీరింగ్, ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్, కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిలా కలవు. ఇక్కడ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారు రాజకీయంగా ముందంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చెనుమోలు వెంకటరావు, కోమటి భాస్కర్ రావు ఇక్కడ ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులుగా చెప్పవచ్చు. తరువాత ఇక్కడి నుండి దేవినేని ఉమా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేశారు. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులో ఒకరు. 2019లో జరిగే ఎన్నికలలోనూ టీడీపీ తరపున దేవినేని ఉమాయే తిరిగి పోటీ చేస్తారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ తరపున మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్నారు. ఈయన గతంలో ఒకసారి నందిగామ నియోజకవర్గంలో దేవినేని ఉమాపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో మళ్లీ వీరిద్దరూ ప్రత్యర్థులుగా మైలవరం నియోజకవర్గం నుండి పోటీ పడడం ఒక విశేషం. వీరిద్దరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. వీరిద్దరూ కూడా ఆర్థికంగా పోటాపోటీగా ఖర్చుకు వెనకాడరని, ఒక్కొక్కరు సుమారు ఒక్కో ఓటికి 2,000 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు ఇవ్వగలరని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నియోజకవర్గ ఫలితాలు పెద్ద చర్చనీయాంశం కానున్నాయి. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.